నమ్మకద్రోహం. ఒక చిన్న గ్రామంలో రమణ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన భార్య పేరు శాంతి, కుమారుడు శివ. రమణకి ఒక వ్యవసాయ భూమి ఉండేది. ఒకరోజు పొలం పనులు పూర్తయ్యాక రమణ ఇంటికి వచ్చి భార్యను పిలిచాడు. శాంతి, ఇక్కడకు రా, నీతో ఒక మాట చెప్పాలి. శాంతి అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. మన పొలం అమ్మాలని అనుకున్నాం కదా. పక్క ఊరిలో ఉన్న నా స్నేహితుడు రాఘవకి చెప్పాను. అతనికి మంచి ధరకు కొనేవాడు తెలుసంట. రేపు అతడిని తీసుకువస్తాడట. రాఘవ అన్నయ్యనా? ఆయన మంచి మనిషే. అవును, రేపు ఉదయమే వస్తాడు. తరువాత రోజు రమణ పొలానికి వెళ్తాడు. కొద్దిసేపటికి రాఘవ రాజు అనే వ్యక్తిని తీసుకువస్తాడు. ఇతని పేరు రాజు. నాకు బాగా తెలుసు. నీ పొలం గురించి అన్నీ చెప్పి తీసుకువచ్చాను. ఈ పొలానికి నేను ఇంత ధర ఇస్తాను. ఇది నా స్నేహితుడి పొలం. ఇంకొంచెం ఎక్కువ ఇవ్వు. కొంతసేపు చర్చ జరిగిన తర్వాత రాజు కొద్దిగా ఎక్కువ ధరకు పొలం కొనుగోలు చేస్తాడు. అక్కడి నుంచి రాజు వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ రా, నీ వల్లే మంచి ధర వచ్చింది. రాఘవ వెళ్ళిపోతాడు. రమణ సంతోషంగా ఇంటికి వచ్చి, శాంతి, మన పొలం మంచి ధరకే అమ్ముడుపోయింది. రాఘవ మనకు చాలా సహాయం చేశాడు. శాంతి ఆనందపడుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత రమణ నడుచుకుంటూ వెళ్తుండగా కిటయ్య అనే వ్యక్తి కనిపిస్తాడు. రమణ, నీతో ఒక విషయం చెప్పాలి. నేను నీ పొలం ఎక్కువ ధరకు కొనాలని అనుకున్నాను. కాని రాఘవ, రమణ ఇంకా ఎక్కువ ధరకే అమ్ముతాడు అన్నాడు. అందుకే నీ దగ్గరికి రాలేదు. రమణ షాక్ అవుతాడు. అంటే రాఘవ తీసుకొచ్చిన రాజు మీరు చెప్పిన దానికంటే తక్కువ ధరకే పొలం కొన్నాడా? అవును, రాఘవ నిన్ను మోసం చేశాడు. అదే సమయంలో రాఘవ, రాజు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. రాఘవ, నీ స్నేహితుడిని బాగా మోసం చేశావు. ఇంత విలువైన పొలాన్ని తక్కువ ధరకే కొనేశాం. మనకి బాగా లాభం వచ్చింది. ఇద్దరూ ఆనందపడుతున్నారు. వాళ్లకి బుద్ధి చెప్పాలి. నాకొంచెం సహాయం చేస్తావా? తప్పకుండా. తరువాతి రోజు కిటయ్య రాజు ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో రాజు కూడా వస్తూ ఉంటాడు. మీరు ఒక పొలం కొనుగోలు చేశారని తెలిసింది. నేను కూడా కొనాలని అనుకుంటున్నాను. ఇంత ధర ఇస్తాను. అమ్ముతారా? ఇది చాలా మంచి పొలం. మీరు నిజంగానే ఇంత ధర ఇస్తారా? ఇది చాలా ఎక్కువ. అప్పుడే రాఘవ అక్కడికి వస్తాడు. ఏమైంది? ఏమి మాట్లాడుతున్నారు? రాజు జరిగినది చెప్తాడు. అదే సమయంలో రమణ కూడా అక్కడికి వస్తాడు. అంటే నా పొలాన్ని తక్కువ ధరకే కొనేసి నన్ను మోసం చేశారా? నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇందులో నా తప్పు లేదు. రాఘవ చెప్పాడు కాబట్టే చేశాను. లాభం వస్తుందన్నాడు. ఇది విని రాఘవ భయపడతాడు. దయచేసి పోలీసులకు చెప్పొద్దు. నీ డబ్బు నీకు తిరిగి ఇస్తాను. నా తప్పును క్షమించు. మళ్ళీ ఇలా చేయను. స్నేహితులను మోసం చేసి సంపాదించిన డబ్బు ఎప్పటికీ నిలవదు. తప్పు మార్గంలో వచ్చిన లాభం చివరికి అవమానం, భయమే ఇస్తుంది. నిజాయితీగా ఉన్నవాడికే చివరికి న్యాయం జరుగుతుంది. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ టైమ్ తెలుగు ఛానల్ను.